హాయ్, దిస్ ఇస్ నవీన్ మనీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది యూట్యూబ్ బ్లాగ్ చేయక, ఒక ఆల్మోస్ట్ 3 months అయింది. మన దగ్గర సాయి కూడా ఉన్నాడు ఇక్కడ. ఎట్లున్నావు సాయి? ఎట్లా నడుస్తుంది వర్కౌట్? కొంచెం వర్కౌట్ కొంచెం వెయిట్ పెరిగినట్టున్నావు మళ్ళా మరి. అంత ఓకేనా? గైస్ చూడండి, మన జిమ్ అయితే కంప్లీట్గా ఈరోజు అయితే సండే కాబట్టి ఎవరు రాలేదు. సో మీరు కూడా ఒకసారి చూడండి. వీళ్ళు కొత్త స్టూడెంట్స్. హాయ్ ఎప్పురా? ఎన్ని రోజులు అయితే జాయిన్ అయ్యి? 1 month అయిందా? ఎవరా? ఎన్ని కేసు లాస్ అయినావు? 3 months 3 కేసు కూడా లాస్ అవుతున్నారా? ఇంకెక్కువ లాస్ కావాలి అంటే డైట్ ఫాలో అవుతావు నువ్వు. ఎందుకురా అట్లా? పెళ్ళి ఉండేదా? ఇట్లా వేయొద్దురా, చేయాలి మంచిగా. ఇది క్యాప్టెన్ జిమ్, ఇది మన జిమ్ అన్నట్టు. నిన్ననే క్లీనింగ్ అయితే అయిపోయింది మొత్తం. ఇక ఇంకొవ్వరు రాలే ఈరోజు, కొంచెం లేట్ వస్తారు అన్నట్టు అందరు. సండే కదా, సో ఇట్లుంది పరిస్థితి జిమ్ది. నెక్స్ట్ మనం ఈరోజు వర్కౌట్ అయితే ఫుల్ బాడీ చేయాలి. సండే కొంచెం రెస్ట్ ఇస్తలేను, అంటే ఫుల్ బాడీ చేద్దాం అనుకుంటున్నాం. థ్రెడ్మిల్ వేసి ఒక 10 minutes మన వాళ్ళు అయితే వస్తారు, అందరికి జర ట్రైనింగ్ చేయాలి. నడిచిపోతుంది ఇట్లానే. మనం థ్రెడ్మిల్ ఎక్కేటప్పుడు అయితే కంప్లీట్గా మనం 6 speedతోనే చేస్తాం వాకింగ్. ఎక్కువ స్పీడ్ అయితే వేయం, కానీ ఇట్లా చూస్తే జిమ్ వ్యూ మస్తు అనిపిస్తుంది. ఇక్కడ చెట్టు ఉండే, ఆ చెట్టు అయితే ఒడిపించేసిరు. ఒక చెట్టు ఉండే, ఆ చెట్టు ఆ స్పాట్లోనే జర వర్షం కొట్టినప్పుడు జర గుంతలు అయితే అవుతున్నాయి అన్నట్టు. సో కంప్లీట్గా ఇట్లా మంచిగా ఉంటుంది వ్యూ, జిమ్ వ్యూ. ఈ జిమ్ వ్యూ ఇట్లా ట్రెడ్మిల్ చేసేటప్పుడు ఎన్ని బండ్లు వస్తున్నాయో ఎన్ని పోతున్నాయో మనం లెక్క పెట్టుకోవచ్చు అన్నది. టైంపాస్ అవుతుంది, ఎక్కువ స్ట్రెస్ కాకుండా. వాక్ చేసేటప్పుడు అయితే అంతా మనం కొంచెం చూసుకుంటూ వేయాలి కదా ఏదో ఒకటి. సో అట్లా ఫస్ట్ అయితే థ్రెడ్మిల్ ఒక 10 minutes చేసి మనం వర్కౌట్కి అయితే వెళ్ళిపోదాం. వర్కౌట్ ఇట్లా వర్కౌట్ తాగి వర్కౌట్ చేసింటే మజా వస్తుంది. రోజు తీసుకుంటా వర్కౌట్. ఇదైతే కెఫైన్ అయితే 200 ml అవుతుంది, 200 ఉంది కెఫైన్. సో వాటర్ కూడా 200 ml నింపిన. ఎట్లుంటుంది అంటే మనం గట్టిగా ఇస్తాం కాబట్టి ఇంకా కొంచెం గట్టిగా వేయడానికి వర్కౌట్ అయితే తాగుతున్నా. చూద్దాం ఈరోజు వెయిట్లా నేనా చూసుకుందాం. మజా ఓల్డ్ సిటీ కప్ పైల్వాన్ మంచిగా చూపి బ్రో. 3 నెలలు అవుతుంది జాయిన్ అయ్యి. ఏముంది బ్రో? మళ్ళీ ఎందుకు వస్తలేవు? రోజు రావాలిగా. చెప్పు మరి. నేను ఎందుకు వస్తా? ఇప్పుడు కొత్త పెళ్ళైంది బ్రో, మళ్ళీ లేట్ వస్తుందంటూ చూసినా. ఏమైంది నువ్వు అసలు వర్కౌట్కి వస్తలు? ఏమనంటే జ్వరం వచ్చిందంటావు, అస్సలు బాగాలేదా? రోజు మంచిగా వేయాలి కదా మరి. ఏందా సాయి? ఇంకా కూడా వాళ్ళు రాలే. ఎంతైతే వర్కౌట్ అయితే స్టార్ట్ చేసిన. చెస్ట్ వర్కౌట్, చెస్ట్, బ్యాక్, షోల్డర్ అయితే చేసిన ఈరోజు. ఎందుకంటే 3 muscles చేసిన. బయట తింటాం కదా, దీని తర్వాత చలో ఇంకా ఈ వర్కౌట్ అయితే అయిపోయాక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి 12కి అట్లా మెల్లగా పోతున్నాం షాపింగ్కి. డైరెక్ట్ మాంగళ్య షాపింగ్ మాల్ వనస్థలిపురంలోనే ఉంది, సో అక్కడికి వెళ్ళాలి. మెల్లగా వెళ్తున్నాం. Stop searching for a reason, just let the world embrace us. In the silence we are one. Can't escape from this feeling inside you. Release from heartache, you'll be fine. When the cracks start to let you run light through. ఇదేంద్రా జాతర మొత్తం జాతర షాపింగ్ మాల్. బాగుందా?
నిజంగా మాంగళ్య షాపింగ్ మాల్లో నిజంగానే గిఫ్ట్లు ఇస్తున్నారు. ఒక శారీ కొన్నా కూడా మాకైతే వాటర్ బాటిల్ వచ్చింది, మస్తు ఖుషి అయిపోతుంది. వాటర్ బాటిలే కదా అని చెప్పి మెల్ల కొంచెం ఫీల్ అయింది. ఇంకా శారీ కొంటే ఇంకేమైనా గిఫ్ట్లు వస్తుండే అని చెప్పేసి మనం ఒక్కడే కొనిచ్చిన ఎక్కువ కదా, సో ఒక్కడైతే కొనిచ్చుండే. దీని తర్వాత మనకి స్పెషల్గా మనం పిస్తా హౌస్కి అయితే పోయి ఉండే. ఈరోజు మన చీట్ డే కాబట్టి సో లెట్స్ గో టు పిస్తా హౌస్. చీట్ డే, ఆప్రికాట్ డిలైట్, కద్దు కీర్.